అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో వైసీపీ అధినేత జగన్ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకాలం డిఫెన్స్ మోడ్లోనే ఉండిపోయిన జగన్ ఇప్పుడు అఫెన్స్ మోడ్లోకి వెళ్తున్నారు. తన కుటుంబం మీద నిరాధార ఆరోపణలు టీడీపీ వారు చేస్తున్నారు అని వాపోయిన జగన్లో ఇప్పుడు ఇది కీలక మార్పుగా చెబుతున్నారు. ఆరోపణలకు ప్రత్యారోపణలు రాజకీయాల్లో జరిగే తంతు. అయితే జగన్ మాత్రం దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. తమ గురించి జనాలకు ఏంటో తెలుసు, అలాగే చంద్రబాబు గురించి కూడా తెలుసు అని భావిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు బాబు గురించి జనాలకు ఏం తెలుసో ఏమో కానీ తను అనుకున్నవి మాత్రం గట్టిగా అంటూ అటాక్ చేస్తున్నారు. తన కుటుంబం మీద తన మీద టీడీపీ ఇటీవల కాలంలో గట్టిగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో జగన్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో దానికి ధీటుగా బదులిచ్చారు. తన తల్లి మీద చెల్లెల మీద ఐటీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారని ఆయన ఎదురుదాడి చేశారు. అంతేకాదు ఫేక్ ఐడీలను సృష్టించి వైసీపీ వారు అలా చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారని కూడా ఆరోపించారు. ఇక తన కుటుంబం మీద విమర్శలు చేస్తున్న చంద్రబాబు తన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకున్నారు అంటూ జగన్ ఘాటైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ఇంటికి పిలిచి 2 పూటలా భోజనం పెట్టి సంతోషపెట్టారా అని ప్రశ్నించారు. అంతేకాదు తన తల్లిదండ్రులు వీరు అని ప్రపంచానికి చంద్రబాబు ఎప్పుడైనా చూపించారని జగన్ నిలదీశారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడైనా చంద్రబాబు తలకొరివి పెట్టారా అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి వారు అరుదుగా పుడతారని, ఏపీలో ప్రజల కర్మ కొద్దీ ఆయన ఇక్కడ పుట్టారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు లాంటి వారితో తాము యుద్ధమే చేస్తున్నామని జగన్ అన్నారు. బాబు అధికారంలోకి వచ్చి 6 నెలల తర్వాత ప్రభుత్వ అధికారులతో తయారు చేయించిన బడ్జెట్ని ఆయనే అసెంబ్లీలో ఒప్పుకోలేకపోతున్నారు అని అన్నారు. అందులోనే అంకెలను ఆయనే కాదని అంటున్నారని జగన్ విమర్శించారు. బడ్జెట్లో 6,45,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్పిన బాబు మళ్ళీ కాదు 10 లక్షల కోట్లు అప్పు అని అంటున్నారని, మరి బడ్జెట్ ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. బాబు కానీ ఆయన మంత్రులు కానీ సూపర్ 6 హామీలను తప్పించుకోవడానికే ఈ విధంగా చేస్తున్నారు అని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అబద్ధాలు మీద అబద్ధాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. బాబు మీద జగన్ ఈ విధంగా హాట్ కామెంట్స్ చేశారు. మరి దీనిని కూటమి నేతల నుంచి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.